వ్యక్తి యొక్క మూర్తిమత్వము భౌతిక, మానసికమైనటువంటి కారకాల వ్యవస్థీకృతమైనవి ఏకీకృతంగా పరిస్థితులు, పరిసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని మనకు హెల్మెంట్స్ ఆర్ పీటర్సన్ అనేటువంటి వ్యక్తి తెలియజేశాడు. సో ఈ ఎలిమెంట్స్ ఏంటి అనేటువంటి లేదా అంశాలు అనేటువంటివి పీటర్సన్, శాండర్స్ భౌతికపరమైనటువంటివి, శారీరక నిర్మాణాలు, భౌతిక సామర్థ్యాలు, సహజ సామర్థ్యాలు, కౌశలాలు, శక్తులు, ఈ 6 రకాలైనటువంటి వాటి గురించి పీటర్ శాండర్స్ అనేటువంటి వ్యక్తి మనకు తెలియజేశాడు. సో ఇవన్నీ కూడా మనము భౌతిక, శారీరక లక్షణాలు అనేటువంటివి మన శరీరంలో చూసేటువంటి ఎత్తు, బరువు, జుట్టు, రంగు, కలరు, ఆకారం అనేటువంటిది ఫస్ట్ వన్ చూస్తాం. సెకండ్ వన్ అనేటువంటిది శారీర నిర్మాణ లక్షణాలు అనేటువంటివి, సైకలాజికల్ ట్రేట్స్ అనేటువంటివి, అంతర్గత వ్యవస్థీకృతాలైనటువంటి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు, జీవనక్రియలు, రక్తవర్గము, రక్తంలోని ఖనిజాలు, నిష్పత్తి, రక్తపీడనం, ఇలాంటివన్నీ కూడా అంతఃస్రావిక గ్రంథాల గురించి, అంటే హార్మోన్ సమతుల్యత, నాడీ వ్యవస్థ. ఇది 2 శరీర నిర్మాణం గురించి. 3 వచ్చేసి భౌతిక సామర్థ్యాలు, ఇంటలెక్చువల్ యాప్టిట్యూడ్స్ అనేటువంటివి, వ్యక్తి తన చుట్టూ ఉన్న పరిసరాలను అవగాహన చేసుకొని వాటితో వ్యవహరించడానికి తోడ్పడేటువంటి జ్ఞానము, అవగాహన, సంశ్లేషణ, విశ్లేషణ, ప్రజ్ఞ, విద్యా సాధన. సో ఇవి మనకు భౌతిక సామర్థ్యాలు. సహజ సామర్థ్యాలు, యాప్టిట్యూడ్స్ అనేటువంటివి ఆనువంశికంగా సంక్రమించేటువంటి లక్షణాల ద్వారా అభివృద్ధి చెందే సంగీతం, నాట్యం, చిత్రలేఖనం, గణితం, భాషా క్రీడలు, సామర్థ్యాలు, ఇవన్నీ కూడా మనకు సహజ సామర్థ్యాలు. ఒక పనిని నిర్దిష్టంగా చేయడాన్ని కౌశలం అంటారు. ఉదాహరణకు ఈదడము, కారు నడపడం, రాయడం, గీయడం, టైప్ చేయడము, నడవడం, సైకిల్ తొక్కడం, ఇలాంటివన్నీ కూడా మనకు కౌశలాలు. చేతులు, కాళ్ళు అనేటువంటి వాటి ద్వారా నైపుణ్యాలు. శక్తులు, మానసిక శక్తులు, వ్యక్తి సంవేదనలు కానీ, ఆలోచనలు కానీ, వివేచన కానీ, ధారణ కానీ, స్మృతి కానీ, అవధానం కానీ, విషయ నిర్మాణం కానీ, ఇవి సృజనాత్మకత అన్నీ కలిగినటువంటి కూడా శక్తులు. సో మనం ఈ 5-6 రకాలైనటువంటి ఈ మూర్తిమత్వ అంశాలలో ఎవరు చెప్పారు? పీటర్ శాండ్ఫర్డ్ అనేటువంటి వ్యక్తి మనకు తెలియజేశాడు. ఇతను అమెరికాకు చెందిన వ్యక్తి. సో మూర్తిమత్వంలో ఉన్నటువంటి 6 లక్షణాల గురించి తెలుసుకున్నారు. మళ్ళీ వినగలిగితే, మళ్ళీ మనం లేదా రాయగలిగితే అర్థమవుతుంది. బాయ్.